మాకు ఈ పట్టాలు ఇచ్చి బట్టలు పెట్టి పసుపు కుంకుమ పెట్టినందుకు చాలా హ్యాపీ హ్యాపీ హ్యాపీ. పుట్టింటోళ్ళని ఇస్తారో హీరో గానీ వీళ్ళు మాత్రం ఇచ్చారు. మా అన్నగా మా తమ్ముడుగా పెద్ద కొడుకుగా అన్ని ఇచ్చారండి. నారా లోకేష్ గారికి ధన్యవాదాలు. అన్ననందమూరి కోరి పెట్టిన పేరు బలం, అందుకే అందరికి నచ్చిందిర తన గుణం. నారా లోకేష్ గారికి చాలా ధన్యవాదాలు. మాకు ఈ పట్టాలు ఇచ్చి బట్టలు పెట్టి పసుపు కుంకుమ పెట్టినందుకు చాలా హ్యాపీ హ్యాపీ హ్యాపీ. ఎందుకంటే సంతోషకరమైన ఇది చేశారు కాబట్టి. ఆయన చేసినవి చాలా ఉన్నాయి. ఉచితంగా స్త్రీశక్తి బస్సులు వేశారు, అన్నదానం చేస్తున్నారు. చాలా హ్యాపీ హ్యాపీ. పట్టాలు వస్తాయని మీరు అనుకున్నారా? మీరు అనుకోలేదండి. అన్నారులే అందరిలాగా అంటారు అనుకున్నాం, కానీ ఈయన మాత్రం ఆయన ఇచ్చిన మాట నెరవేర్చుకున్నారు. అది మాట ఇచ్చినట్టే. మంత్రి నారా లోకేష్ గారు ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారం ఇళ్ల పట్టాలు ఇచ్చారు, మీకు ఎలా అనిపిస్తుంది? సంతోషం వస్తుంది. పుట్టింటికా నుంచి తెచ్చుకున్నట్టుంది. పుట్టింటోళ్ళని ఇస్తారో హీరో గానీ వీళ్ళు మాత్రం ఇచ్చారు. మా అన్నగా మా తమ్ముడుగా పెద్ద కొడుకుగా అన్ని ఇచ్చారండి. ఏం చెప్తారు మంత్రి నారా లోకేష్ గారు? సంతోషం అంతే. అంటే గతంలో చాలా పార్టీలు చాలా వచ్చినా ఇస్తామన్నారు, ఇవ్వలేదండి. ఇంకా ఈ సారి కూడా వచ్చినప్పుడు ఇస్తాం అంటే ఇంక అంతేలే అనుకున్నాం. కానీ ఫస్ట్ విడత ఇచ్చారు కదా, ఇంకా సంతోషం వేసింది. దానికోసం ఆశపడ్డాం, ఇచ్చారు. సంతోషం. ఇది ఉంటే ఇంక మాకు ఇంకా చేతులు పాడికొండ లాగనే కదండి. పుట్టింటికి వెళ్ళి ఎలా తెచ్చుకుంటాం అలా తెచ్చుకున్నాం ఇప్పుడు. అంతే, సంతోషంగా ఉందండి. ఈ రోజు మీ ఇంటికి సొంత ఇంటికి ఎలా నెరవేరింది, పట్ట వచ్చింది, ఎలా అనిపిస్తుందమ్మా? మాకు సంతోషం అనిపిస్తుంది. నారా లోకేష్ గారికి ధన్యవాదాలు. ఎవరు వచ్చి తీస్తారా అని భయం లేదు ఇప్పుడు. మాకు సంతోషంగా ఉంది. మంత్రి నారా లోకేష్ గారికి ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారం మీకు ఇళ్ల పట్టాలు ఇస్తానన్నారు. ఈ రోజు ఇళ్ల పట్టాలు రావాలి. లోకేష్ గారు మాకు ఇల్లు పట్టాలు ఇస్తా అని చెప్పి వచ్చారు. వారు చెప్పారు పట్టాలు ఇచ్చారు, బాగా చేశారు, బట్టలు పెట్టారు. ఎవరు చేయలేదు ఇలాగా, మాకు చేస్తామని చెప్పి ఎవరు ఇవ్వలేదు. మాకు లోకేష్ గారు బాగా మీరు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు, అసలు ఎలాంటి భయపడ్డారమ్మా? తీసేస్తారేమో ఇల్లు మళ్ళీ తీస్తారని అది అనేది చెప్పుకుంటున్నారు, కానీ భయపడ్డాం. ఇప్పుడు పట్టాలు ఇచ్చారు, మాకు కొంచెం బాగుంది. ఏం చెప్తారు ధన్యవాదాలు. అసలు మీరు ఇలా ఇస్తారని మీరు అనుకోలేదు. ఈ రోజు ఎన్నికల హామీ ఇచ్చిన ప్రకారం మంత్రి నారా లోకేష్ గారు మీకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు, మీకు ఎలా అనిపిస్తుందమ్మా? చాలా సంతోషంగా ఉందండి. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. యాక్చువల్గా అంటే అసలు ఇది వచ్చే వరకు కూడా మేము వస్తుందని అనుకోలేదు. రీసెంట్ గా వాళ్ళు వచ్చి అన్ని నోట్ చేసుకుని ఫొటోస్ తీసుకొని వెళ్ళారు. అప్పుడు మాకు నమ్మకం కలిగింది. బట్ ఫైనల్ గా ఆయన మాట నిలబెట్టుకున్నారు. ఆయన దగ్గరున్న అందరికీ కూడా ఆయన స్వహస్తాలతో అందరికీ అందజేశారు. ఇంతమందికి చాలా ఓపిక్ గా. పట్టు వస్త్ర ఆయన అంటే అభిమానంతో ఆయన ఒక ఆడపిల్లకి ఒక ఆడపడుచుకి చీర పెట్టినట్టుగా ఆయన మాకందరికి కూడా చీరలు పెట్టారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అండ్ భోజనం కూడా కడుపు నిండా భోజనం పెట్టి కూడా పంపించారు. ఇంటికి వెళ్ళి కష్టపడి వాడు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అంటే చాలా సార్లు చెప్పారు, లాస్ట్ టైం వైఎస్ఆర్ జగన్ ఉన్నప్పుడు కూడా చెప్పారు. బట్ అప్పుడు నోట్ చేసుకున్నారు కానీ అప్పుడు కూడా రాలేదు. ఇప్పుడు ఫైనల్ గా ఆయన వెంటనే ఇమీడియట్ గా, అంటే ఏదో లాస్ట్ లో ఎన్నికలు అయిపోయి దిగిపోయే ముందు కాకుండా ముందుగానే ఆయన అనుకున్నట్టుగా ముందుగా ఇచ్చారు. అంటే ఇప్పుడు అసలు ఏం చెప్తారు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక అమరావతి ఆల్మోస్ట్ డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు. రోడ్లు వేస్తున్నారు, అవన్నీ కూడా డెవలప్ చేస్తున్నారు. ఇంకా మంచి మనకి విజయవాడలో మన ఆంధ్రప్రదేశ్ కి బాగా డెవలప్ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు రావాలి. నెక్స్ట్ టైం కూడా మన ఆంధ్రప్రదేశ్ ఒక సింగపూర్ అవ్వాలి. మంత్రి నారా లోకేష్ గారు ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారం మీకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు. ఈ రోజు ఇళ్ల పట్టాలు ఇచ్చారు, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఇది మాకు ఒక వరం లాగా అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే ఆడవాళ్ళకి సేఫ్టీగా కూడా ఉంటుందండి. ముందు తరాలకు కూడా పట్టుదల అనేది వస్తుంది ఆడవాళ్ళకు. అందుకని మేము భగవంతుడి దయ వల్ల ఈ అదృష్టాన్ని పొందాం కాబట్టి, మాకు ఈ అదృష్టాన్ని కలుగజేశారు కాబట్టి నారా చంద్రబాబు గారికి, మన లోకేష్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాము. మీరు ఇళ్ల పట్టాలు లేవు, సొంత ఇళ్ల పట్టాలు, అప్పుడు మీకు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు?
ఇబ్బందులు అంటే ఏం లేదు, కానీ ఎప్పుడు ఇస్తారు అన్నట్టుగా ఉండేది అంతే. అమ్ముకోవడానికి దానికి అది ఏమి ఉండదు, లోన్ పెట్టుకోవడానికి ఉండదు. దానికోసం ఎదురు చూసేవాళ్ళం, ఎప్పుడు ఇస్తారా, ఆ దేవుడు ఎప్పుడు ఎలా కనిపిస్తారా, ఏ రూపకంగా వచ్చి మాకు ఛాన్స్ వస్తుందా అన్నట్టుగా ఎదురు చూస్తూ ఉన్నామండి. దేవుడి వల్ల మాకు మోక్షం కలిగిందని సంతోషంగా భావిస్తున్నాం. అంటే అసలు మీరు ఇలా ఇళ్ల పట్టాలు వస్తుందని మీరు అనుకున్నారా? అస్సలు అనుకోలేదండి. అంటే నాకు చంద్రబాబు నాయుడు వచ్చాక మాకు ఒక నమ్మకం కుదిరింది. ఎందుకంటే మిగతా వాళ్ళ వల్ల మనకి బెనిఫిట్ లేదు, మేము నమ్ముకొని వేసినందుకు ఎప్పుడైనా వీరికే వేస్తాము అని చెప్పకూడదు అట్లా కూడా. అయితే మాకు ఆ పట్టుదల అనేది మాకు ఉంది, అది నెరవేరినట్టు. ఈ కోరిక ఇప్పుడు నెరవేరు. మంత్రి నారా లోకేష్ గారు మీ పట్టుబట్టలు పెట్టి పట్టాలు ఇచ్చి భోజనం చేసి పంపించడం మీకు ఎలా అనిపిస్తుంది? నారా లోకేష్ గారికి ఏం చెప్తారు? పట్టుబట్టలని కాదు, నా భోజనం అని కాదు, అంతకన్నా చెప్పుకొని అనుభవంగా మేము భావిస్తున్నాం. అంటే అందుకని ఏం చెప్తారు మంత్రి నారా లోకేష్ గారికి ఏం చెప్తారు అనుకుంటున్నారు? ధన్యవాదాలు చెప్తాను. వారు నిండా నూరేళ్ళు చల్లగా వర్దిల్లాలి, అందరి ఆశీర్వాదాలు తీసుకోవాలి, చల్లగా ఉండాలి, అందరి బీదలకు కానీ అందరూ మొత్తం జనకోటికి అందరికి ఇలా సహకరించాలని ఆశిస్తున్నాం. అదే.